హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఎగ్ కర్రీ చేశాను, చాలా బాగుంటుంది. దీని పేరు అఫ్ఘానీ ఎగ్ గ్రేవీ కర్రీ. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే మంచి రుచితో కడుపు నిండా తినచ్చు. దాబా స్టైల్ని మైమరిపించే రుచితో ఇప్పుడు మన ఇంట్లోనే మన చేతుల మీదుగా సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఫేమస్ అయిన ఎగ్ గ్రేవీ కర్రీ. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే నేను రియల్గా వాళ్ళు చేసేది చూశాను, వాళ్ళతోనే తిన్నాను కాబట్టి ఈరోజు దీన్ని మీ ముందుకు తెస్తున్నాను. ముందుగా మనం ఈ విధంగా కోడిగుడ్లన్నింటినీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న చాకు సహాయంతో మనం ఈ టైప్లో ఘాట్లు పెట్టుకోవాలి. రౌండ్గా మొత్తంకి కోడిగుడ్డు నలువైపులా. ఎందుకంటే ఈ టైప్ పెడితే ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి ఘాట్లు, మరీ తక్కువ లేకుండా. ఈ టైప్లో చూశారు కదా, ఇప్పుడు మంచి రుచి వస్తుంది. అందుకని ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో 2 గంటలు నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత వేడెక్కనిచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఉల్లిపాయల్ని అంటే ఒక 2 పెద్ద సైజు గడ్డలు తీసుకునేసి వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం. మరీ చిన్నగా అవసరం లేదు. వేసిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలను వేద్దాం, 5 లేక 6. ఓకేనా. ఇప్పుడు ఒక వెల్లుల్లి గడ్డని మీద తోలు తీసి అందులో వేసుకునేసి ఇప్పుడు ఒక 2 ఇంచులు అల్లం ముక్కను కూడా అందులో వేసుకుందాం. వేసిన తర్వాత వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే ఈ ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఈ టైప్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కప్పు కొత్తిమీరను అందులో వేసుకుందాం. అది మంచి ఫ్రెష్గా ఉండేది తీసుకోండి, అది కడిగి వేసుకోండి, ఇసుక లేకుండా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపి ఈ టైప్ అంటే ఈ కలర్లో రావాలి. చూడండి ఎంత మంచి కలర్గా బాగా వాడాయో. ఇప్పుడు మనం వీటిని ఏం చేద్దామంటే తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీటిని మనం తీసి ప్లేట్లో వేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ జారీకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారీ తీసుకొని ఆ చల్లారిన వాటిని ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలన్నింటినీ అందులో వేసుకుందాం. ఇది చాలా మంచి రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇప్పుడు మనం దాంట్లో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి చూడండి ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇందులో ఏంటంటే ఆనియన్ పీసెస్లో కాస్త పెరుగు వేసాం కదా కాబట్టి నీళ్లు పోసే అవసరం లేదు. ఈ టైపు వస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మళ్ళా ఒక ప్యాన్ పెట్టుకుందాం. అంటే ఇందాక మనం రెడీగా ఉన్న ప్యాన్ ఉంది కదా, దాన్ని పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేసి ఇప్పుడు మనం బాయిల్ చేసి కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసి కాస్తలా వేగనివ్వాలి. వేగిన తరువాత ఇప్పుడు సగం స్పూను సాల్టు, సగం స్పూను కారము, పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు అందులో వేసుకుందాం. ఇవి కొద్దిగా ఇప్పుడు వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ మనం వేసిన కారం, ఉప్పు, పసుపుని మాడకుండా మంచి కలర్ వచ్చేదాకా మంట మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టైపు బాగా వేగనివ్వాలి. కోడిగుడ్డు ఏంటంటే ఈ టైప్లో తిప్పుకుంటూ వేగినిస్తే సూపర్గా వేగతాయి. చూడండి ఈ టైప్ రావాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత వేడెక్కనిచ్చి ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఇంచులు చెక్క, ఒక 5 లవంగాలు, 5 యాలుకలు ఇవి వేసిన తర్వాత కొద్దిగా అలా అనేసి ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అందులో వేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టింది ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి కొద్దిగా అలా కలుపుతూ ఈ టైప్ మంచిగా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 1 స్పూను కారం వేసి 1 స్పూను ధనియాల పొడి వేద్దాం. ఆ తర్వాత 1 స్పూను గరం మసాలా వేసి ఇంకా 1 స్పూను సాల్ట్ వేసి సగం స్పూను బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి అందులో వేసేసుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసి కొద్దిగా కలపాల. కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది. లైట్గా నీళ్లు పోసుకుందాం. అంటే కొద్దిగా టీ గ్లాస్కి సగం సరిపోతాయి. ఇప్పుడు కాస్త ఇలా కలుపుతూ మంచి
ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని వేగనివ్వాలి. ఓకేనా? ఈ టైప్ వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే కారం మసాలు వేగిన తర్వాత మాత్రమే నీళ్లు పోసుకోవాలి. అవి వేగకుండా నీళ్లు పోస్తే స్మెల్ వస్తుంది, అంటే కారం వాసన వస్తుంది కూర. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో బాగా తుక్క అంటూ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి ఒక చిన్న కప్పు ఫ్రెష్ క్రీము వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కూడా మనం ఈ టైప్లో కలుపుకుంటూ మంచిగా అంటే తుక్క అంటూ ఇది కూడా ఉడకాల బాగా. ఈ టైపు ఉడికిన తర్వాత అంటే ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కాస్త అలా కలిపేసి ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లని వీటిల్లో వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కాస్త అలా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి వీటికి ఈ కోడిగుడ్లలోకి ఏంటంటే ఈ రసం మొత్తం వెళ్ళి ఈ కోడిగుడ్లకి మంచి రుచి వస్తుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు కోడిగుడ్లలో సారం కూరలోకి వచ్చింది, కూరల సారం కోడిగుడ్లలోకి. ఆ తర్వాత మీదకించి కొత్తిమీర వేసేసి కాస్త అలా అనుకునేసి చూడండి ఒక్కసారి ఎలా ఉందన్నది. ఆ స్మెల్ చూస్తేనే ఆ స్మెల్తోనే కడుపు నిండిపోద్ది, అంత బాగుంది. ఆ గ్రేవీగా ఎగ్గు తింటుంటే ఆ రుచి నెంబర్ 1గా ఉంటుంది. దేంట్లోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా, బిర్యానీ, నువ్వు ఏది చేసుకున్నా సరే, చపాతీ చేసినా, దేంట్లోకైనా సరే నెంబర్ 1గా కాంబినేషన్ అదిరిపోద్ది. మళ్ళీ కలుద్దామా?